వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్న చింతకుంట మండల పరిధిలోని లాల్కోట, ఫర్దీపూర్, వడ్డెమాన్, చిన్న చింతకుంట ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం 5వ అంశమైన పిల్లల భద్రత కోసం మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమంలో ఆయా గ్రామాల పాఠశాలల విద్యార్థులతో మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నుండి సమాజాన్ని విముక్తి చేయడం ప్రతి పౌరుడి బాధ్యత వహించాలన్నారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. పండించినా లేదంటే ఎవరైనా తీసుకుంటున్నా ఎవరైనా రవాణా చేసినా కూడా పోలీస్ శాఖ కానీ ఇక్కడ 1908 నెంబర్ కానీ టైప్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. డ్రగ్స్ తీసుకోవడం వలన ఒక మనిషిలాగా కాకుండా ఒక జంతువులుగా ప్రవర్తించడం జరుగుతుంది. వాళ్ళు విచక్షణ కోల్పోయి వాళ్ళు ఏం పని చేసేది కూడా తెలియదు. ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకోవచ్చు, లేదంటే వేరేటలను చంపవచ్చు, లేదంటే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకైనా పాల్పడవచ్చు. ఎందుకంటే వాళ్ళకు విచక్షణ అనేది ఉండదు. వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనేది కూడా ఆ విజ్ఞానం కోల్పోయి ఏ పని అయినా చేశారు కాబట్టి ఆ డ్రగ్స్కు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని భవిష్యత్తులో మంచిగా ఉండాలి. అందుగురించే ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈ విషయం వల్ల మీ ఫ్రెండ్స్కి చెప్తారు. అందరికీ ఆ బుక్స్ ఉన్నాయి, ఒకసారి చదువులు ఓపిక చదువుని అర్థమేమో పర్వాలేదు, అర్థం కాకుంటే నీ సాధన లేదు. సో దానికి బ్రెయిన్ అనేది టాలరెన్స్, ఇప్పుడు ఈ రోజు తీసుకున్న డోస్కి ఆ ఎఫెక్ట్ అనేది రేపు రాదు. టాలరెన్స్ పెరుగుతుంటుంది. తీసుకోకపోతే ఏమవుతుంది? విత్డ్రాల్ సింటమ్స్ అంటే చేతులు వనకడము, నాకు ఏదో అయిపోతుంది, నేను చచ్చిపోతానేమో అనే భావన కలగడం, ఇట్లాంటివన్నీ విత్డ్రాల్ సింటమ్స్. ఆ లక్షణాలను తగ్గించుకోవడానికి మళ్ళీ బ్రెయిన్ ఏం చేస్తుంది, తీసుకోవాలి అని చెప్తుంది. ఈ రకంగా మనిషి అనేది ఆ మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి అలవాటు పడిపోతారు. సో ఇవి కాకుండా ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఏమేమి ఆరోగ్యం పైన ఏమేమి ఎఫెక్ట్స్ పడతాయి అనేది, ఒకటి లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, లివర్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. అది కాకుండా హెచ్ఐవి అంటే నీడిల్స్ ద్వారా కూడా తీసుకుంటారు, ఇంజెక్షన్స్ ద్వారా కూడా. ఒకరు తీసుకున్న నీడిల్తో ఇంకొకళ్ళు అదే ఇంజెక్షన్ ఇంకొకళ్ళు తీసుకుంటే దాని ద్వారా కూడా హెచ్ఐవి కానీ హెపటైటిస్ అంటే లివర్ ఇన్ఫెక్షన్స్, ఇవి రాను రన్లో ఏమవుతుందంటే కొన్ని క్యాన్సర్స్కి దారి తీస్తాయి. ఈవెన్ నికోటిన్ అంటే సిగరెట్లో కూడా అది కూడా ఒక రకమైన మత్తు పదార్థం అంటే బ్రెయిన్ స్టిమ్యులెంట్, బ్రెయిన్ని ఉత్తేజపరుస్తాయి డ్రగ్స్ అని వచ్చేసి. అది మనకి ఫాల్స్ ఫీలింగ్, స్టార్టింగ్లో ఉత్తేజపరిచినట్టుగా ఉంటుంది కానీ తర్వాత చాలా హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వీటికి. ఊళ్ళలో ఎక్కువ దొరికేది గంజాయి. అది తాగితే ఏమైందంటే జీవితం నాశనం అయింది. ఎట్లా నాశనం ఏంటంటే దానికి అలవాటు పడి ఆఖరికి చనిపోయే పరిస్థితి వస్తుంది.
ఇప్పుడు మహబూబ్నగర్లో స్కూల్ దగ్గర కొన్ని పాన్ షాప్స్ ఉన్నాయి. పాన్ షాప్లలో గంజాయి చాక్లెట్లు అమ్ముతారు. ఒకరికి అమ్మి ఇక్కడ అమ్మేలా లేదా నాకు తెలియదు కానీ చాక్లెట్లు అమ్మేళ్ళు ఒక 3-4 పిల్లలు దానికి ఒక రోజు తిన్నారు, మంచిగా ఉన్నది. 2వ రోజు తిన్నారు, 3వ రోజు తిన్నారు, 4వ రోజు ఏమవుతుంది మళ్ళీ ఏమవుతుంది. అది కొనుక్కున్నారు, బయట కొట్టుడు బయట కూర్చొని చాక్లెట్ సిగరెట్ తాగు. కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం